brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వ్యవస్థీకృత నేరాలకు అలవాటు పడ్డ వల్లభనేని వంశీమోహన్ ని అరెస్ట్ చేస్తే వైసీపీ నాయకులు అమాయకుడు అనటం ఆశ్చర్యంగా ఉందన్నారు టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య. త్వరలో మరికొన్ని అరెస్టులు కూడా ఉంటాయన్నారు. వల్లభనేని వంశీని అరెస్టు చేశారని ఎవరైనా రోడ్డుపైకొస్తే చట్టం చూస్తూ ఊరుకోదన్నారు వర్ల. ఆర్గనైజ్డ్ క్రిమినల్ అతను, నేను పోలీసు భాషలో చెబుతున్నా, ఆర్గనైజ్డ్ క్రిమినల్, ఏ సైలెంట్ కిల్లర్. అతను ప్లాన్ వేస్తే మూడో కంటికి కూడా తెలియదు అంటాడు. ఏదైనా భూ కబ్జా చేయాలన్నా, ఎవరన్నా ఒకరిని లేపాలన్నా, ఒకరి మీద అత్యాచారం చేయాలన్నా, అఘాయిత్యం చేయాలన్నా మూడో కంటికి తెలియదు అంటారు. అంతటి నేర నిష్ణాతుడు అతను, నేరం చేయటంలో నిష్ణాతుడు అతను. అతను అరెస్ట్ చేస్తే ఆయన ఎవరో విజయవాడలో ఉంటాడు పాప, ఆయన అమాయకుడిని అరెస్ట్ చేశారు. మేము అనుకుంటూనే ఉన్నాం, అరే అమాయకుడిని ఎందుకు అరెస్ట్ చేస్తారని ఎట్లా అనుకుంటాను, అమాయకుడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఈరోజు ఎన్ని కేసులండి, పార్టీ కార్యాలయం తగలబెట్టారని. నేను కూడా నెక్స్ట్ డే వెళ్ళాను, అక్కడ తగలబెట్టి మా వాళ్ళందరినీ కొట్టి, మా వాళ్ళందరిని అక్కడి నుంచి తరిమేసి మరలా మా వాళ్ళ మీదకే కేసు పెట్టిన ఘనపాటి. అందుకన్నారు ఆర్గనైజ్డ్ క్రిమినల్. మీ పార్టీయే అదొక నేరాల ముఠా, నేరస్తుల ముఠా. అది వైసీపీ పార్టీ, అది నేరస్తుల ముఠా. ఆ ముఠాలో మెంబరు ఇతను, కొంచెం అగ్రగామి పెద్ద మెంబరు, ఒక సీనియర్ మెంబర్. ఇది అటువంటి ఇతన్ని అరెస్ట్ చేస్తే రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తావా, రమ్మని పిలుస్తావా? పిలువు, ఎంతమంది వస్తారు? రోడ్డు మీద ఏం చేస్తారు? చట్టాన్ని చేతిలో తీసుకుంటావా? వాళ్ళు విరగొట్టు పడేస్తారు అక్కడ.